వెంకటేశ్వరుడు ఏం చేశారట, పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుని వెళ్తాడట. అలా వెళుతుండగా అప్పుడు పార్వతీదేవి అడుగుతుందట. పక్కన ఎవరు ఉంటారు పరమేశ్వరుడు పక్కన? పార్వతీదేవి. పార్వతీదేవి ఏమని అడుగుతుంది, ఓ స్వామి, వెంకటేశ్వరుడు నిన్ను మాత్రమే నమస్కరించుకున్నాడు, నన్ను ఎందుకు నమస్కరించుకోలేదని ఎవరు అడుగుతారట? పార్వతీదేవి అర్థం కదా. పార్వతీదేవి మాత్రమే అడుగుతుంది. అలా అడగగానే అప్పుడు అంటారట, నువ్వు సకల సౌభాగ్యములకు మాత్రమే నిన్ను నమస్కరిస్తారు, వేడికి నమస్కరించడు అని చెప్పగానే అప్పుడు పరమేశ్వరుడు అంటారు, నీలాగా నమస్కరించుకోవడానికి, నీలా శక్తులు రావడానికి నేనేం చెయ్యాలి అని అడగగానే అప్పుడు ఏం చెప్తాడట పరమేశ్వరుడు, భూలోకమునందు గౌతముని ఆశ్రమం ఒకటి ఉంటుందట. అక్కడికి వెళ్ళినచ్చు ఆ గౌతముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉంటాడట. ఆ కథ విధానము నీకు తెలియజేస్తాడు. ఆ కథను ఎవరు ఆచరిస్తారో వారికి మోక్షం లభిస్తుందని చెప్పగానే అప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుందట, గౌతముని దగ్గర